నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. నేటి సమాజంలో యువత పాత్ర కీలకమైందన్నారు ఎస్ఐ జగదీష్. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన యువతరం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ను ఎస్ఐ జగదీష్ ప్రారంభించారు. యూత్ ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బెడ్షీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ జగదీష్ ను యూత్ క్లబ్ ఘనంగా సన్మానించింది. నేటి సమాజంలో యువత పాత్ర కీలకమైనది. స్వార్థం ఉండాల. నువ్వు బాగుపడ్డప్పుడే ఇంకొక ఇద్దరికి చెప్పగలవు. స్వార్థం ఉండాల. నీ కుటుంబం డెవలప్ అవ్వాలి. ఎందుకంటే నిన్ను నమ్ముకొని నీకు ఈ భూమి మీద తీసుకొచ్చిన నీ కుటుంబ సభ్యులను డెవలప్ చేయాలి. స్వార్థం ఉండాల. నీ గ్రామాన్ని డెవలప్ చేయాలి. నీ గ్రామాన్ని 10 ఊళ్ళలో నీ యొక్క గ్రామ పేరు చెప్పుకోవడానికి ఉండాలి. స్వార్థం ఉండాల. నీ యొక్క దేశాన్ని, నీ యొక్క రాష్ట్రాన్ని ఉన్నతమైన స్థితిలో నిలుపుకోవడానికి స్వార్థం ఉండాలి. ఇది స్వార్థం. బట్ నేను డెవలప్ అవ్వాలా, వాడిని తొక్కాలా, ఇది కాదు. అలాంటిది ఉండకూడదు. సో మనిషి స్వార్థంతో మీ యొక్క భవిష్యత్తు మంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి, మీ యొక్క గ్రామ అభివృద్ధిని తోడ్పడడానికి, మీ యొక్క గ్రామ పేరుని, రాష్ట్ర పేరుని, దేశ పేరుని ఉన్నత స్థాయిలో మెదల్చాలని చెప్పి ఉంచడానికి యువత అనేది కీలకమైనది. ఉద్యమాల ద్వారానే ఏదైనా సాధించుకోవచ్చునన్నారు విద్యార్థి జేఏసీ నేత సూరజ్ శ్యామ్. సుల్తానాబాద్ మండలం కాట్నేపల్లి నుండి 60 మంది యువకులు తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పాల్గొంటామని విద్యార్థి జేఏసీతో చేతులు కలిపారు. మే నెలలో నిర్వహించే విద్యార్థి జేఏసీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు సూరజ్ శ్యామ్. జై తెలంగాణ. విద్యార్థి ఉద్యమంలో పాల్గొనడానికి మేము సైతం తెలంగాణ రాష్ట్ర సాధన గురించి విద్యార్థి ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి ఈరోజు కాట్నపల్లి విద్యార్థులు 60 మంది విద్యార్థులు ఈరోజు విద్యార్థి జేఏసీతో కలిసి పనిచేయాలని చెప్పి కలిసి రావడం జరిగింది. ఇది సంతోషదగ్గమైన పరిణామం. మరి విద్యార్థులందరూ కూడా ఈ కాట్నపల్లి గ్రామ విద్యార్థుల్ని ఆదర్శంగా తీసుకొని సుల్తానాబాద్ మండలంలోని అన్ని గ్రామాల విద్యార్థులు కూడా విద్యార్థి ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వచ్చే మే నెలలో మరి విద్యార్థి బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి మరి నిర్ణయించడం జరిగింది. ఈ విద్యార్థి బహిరంగ సభ విజయవంతం చేయడానికి ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలో పల్లెపల్లెన తిరుగుతూ విద్యార్థి ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అందరినీ కోరుతా ఉన్నాను. ఇలాగే ప్రతి గ్రామంలో యువకులను, విద్యార్థులను ఒక తాటిపై నడిపించి మన తెలంగాణ సాధించుకోవాలని. సుల్తానాబాద్ మండలానికి రాష్ట్ర ప్రభుత్వం 5 ఆధార్ సెంటర్లను మంజూరు చేసిందన్నారు ఎంఆర్ఓ మధుసూదన్. సుల్తానాబాద్ లో 2 సెంటర్లు, రేగడి మధ్యగుంటలో 1, గట్టెపల్లిలో 1, పూసాలలో 1 సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. ఆధార్ సెంటర్లో చివరి వ్యక్తి వరకు సెంటర్ ఉంటుందన్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా ఆధార్ సెంటర్లను వినియోగించుకోవాలన్నారు ఎంఆర్ఓ. గవర్నమెంట్ వారు 5 ఆధార్ సెంటర్లను శాంక్షన్ చేయడం జరిగింది. ప్రజలు ఎక్కువ ఇబ్బందులు కలగకుండా, తొందరపడకుండా మేము ఏదైతే రోజు ఒక 50 మందిని ఒక సెంటర్కు పంపిస్తామో దాని ప్రకారంగానే మీరు సంబంధిత విఆర్ఓల నుంచి అప్లికేషన్స్ తీసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోవాలి. చివరి వాళ్ళకు కూడా మేము తీసిన తర్వాతనే ఆ సెంటర్లు ఎక్కడి నుంచి పోతాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ముందుగా సుల్తానాబాద్లో 2 సెంటర్లు, నేను రేగడి మధ్యగుంటల్లో 1, గట్టెపల్లిలో 1. ఈ సెంటర్లు ప్రతి ఊర్లో అందరికీ వస్తాయి. మీరు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక ప్రజలకు అనుకూలంగా వాళ్ళ పాపులేషన్ ప్రకారం మేము పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆధార్ సెంటర్లు వీలైతే రేపటి నుండి లేదా ఎల్లుండి నుంచి అన్ని చోట్ల నేను చెప్పిన ప్రదేశాల్లో పనిచేస్తాయి. ఒక ఊరు తర్వాత ఒక ఊరు అందరినీ ఈ సందర్భంగా తీసిన తర్వాతనే ఈ సెంటర్లు ఇక్కడ నుంచి వేరే మండలానికి వెళ్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మా అప్లికేషన్ ఫామ్తో పాటు ఏదేని ఒక అడ్రస్ ప్రూఫ్, ఓటర్ ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు కానీ, లేకుంటే ఈ అప్లికేషన్స్ లేనచో
ఏదైనా సంబంధిత విఆర్ఓ లేదా పంచాయతీ సెక్రటరీ నివాస ధృవీకరణ పత్రం కూడా దానికి జత చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డులో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే లేదని వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన నివాస ధృవీకరణ పత్రం విఆర్ఓ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ జారీ చేస్తారు. రాజారాం రాంగోపాల్ రెడ్డి గారు కూడా సుల్తానాబాద్ లో ఆధార్ సెంటర్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్తే వెంటనే స్పందించి సుల్తానాబాద్ మండలానికి 5 ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేసినందుకు మంత్రి శ్రీధర్ కు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ వెంటనే స్పందించి మంజూరు చేసినటువంటి మన శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదైతే సుల్తానాబాద్ మండలంలో ఆధార్ కార్డుల మీద చాలా ప్రజలందరూ ఆందోళనతో ఉండిరి, వెంటనే దాని మీద మేము స్పందించి వారికి దృష్టికి తీసుకువెళ్ళగానే మరి సుల్తానాబాద్ సొంత ప్రాపర్లో 2 జూనియర్ కాలేజీల సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గట్టపల్లి మరి ఇంకా ఇతర మొత్తం 5 గ్రామాలలో వేసారు. ప్రజలు ఎవరు కూడా ఆధార్ కార్డు మాకు అందది అని తొందరపడవలసినటువంటి అవసరం లేదు. అందరికీ అన్ని వర్గాల ప్రజలకు ఈ యొక్క కార్డును అందరూ ఉపయోగించుకోవాలి. ఏదైతే సెంటర్లకు వెళ్ళి మీ యొక్క పేరు నమోదు చేసుకొని ఆ ఐరిస్ ఫామ్స్ తీసుకొని మరి మీరు ఆధార్ కార్డును ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ ఇట్టి విన్నవించినటువంటి దానికి స్పందించి వెంటనే మంజూరు చేసినటువంటి శ్రీధర్ బాబు గారికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఒకసారి ప్రత్యేకంగా మండల కాంగ్రెస్ పార్టీ పక్షంగా మరి సుల్తానాబాద్ ప్రజల పక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దక్కన్ గ్రామీణ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు బ్యాంక్ మేనేజర్ దయానందరెడ్డి. సుల్తానాబాద్ మండల కేంద్రంలో హౌసింగ్ లోన్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో 20 దరఖాస్తులు వచ్చాయన్నారు. సుల్తానాబాద్ బ్రాంచ్లో హౌసింగ్ లోన్ మేళా నిర్వహించారు. ఇక్కడ ఈ 30 ఏప్రిల్ 4 లోపల తీసుకున్న హౌసింగ్ లోన్లకు 1% వడ్డీ రిబేట్ ఇస్తున్నాం అన్నట్టు. అంటే నార్మల్గా 11.5% ఉన్న శాతాన్ని ఇప్పుడు 10.5కే ఇస్తున్నాము. 0 ప్రాసెసింగ్ ఛార్జెస్ ఇలాంటివి కూడా రుసుములు లేకుండా ఫ్రీ హౌసింగ్ లోన్స్, మొత్తం లేబర్ ఛార్జెస్ కానీ వేరే ఎలాంటి ఛార్జెస్ లేకుండా కూడా హౌసింగ్ లోన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు హౌసింగ్ మేళా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మాకు హౌసింగ్ మేళాలో దాదాపు 20 అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వీటినన్నిటి కూడా మేము త్వరలో ప్రాసెసింగ్ చేసి సాధ్యమైనంత వరకు త్వరలో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ లోన్లు అందించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక 110 మహిళా సంఘాలకు 3 కోట్ల రూపాయలు లోన్లు ఇవ్వడం జరిగింది. 12 హౌసింగ్ లోన్స్ ఇవ్వడం జరిగింది 50 లక్షల వరకు తక్కువ వడ్డీతో. మన దగ్గర అతి త్వరలో 15-20 నిమిషాల్లో ప్రాసెసింగ్ చేసి ఫాస్ట్గా వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అవసరం మేరకు గోల్డ్ లోన్ ఎవరు తీసుకున్నా కూడా చాలా ఎమర్జెన్సీ బేస్లోనే తీసుకుంటారు. కాబట్టి అలాంటి వారికి మేము త్వరగా మా సేవలు అందియాలనే ఉద్దేశంతో తెలంగాణ జాగృతి జిల్లా కోకనియర్గా అలాగే పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యునిగా గణమనేని రంగారావును నియమించినట్లు జిల్లా కన్వీనర్ తానిపర్తి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. విధి నిర్వహణలో ఓ ప్రభుత్వ ఉద్యోగి గుండెపోటుతో చనిపోయాడు. సుల్తానాబాద్ మండల కేంద్రానికి చెందిన ఎనగందుల మహేందర్ వెల్గటూరు మండలంలోని గుల్లకోటలో అటెండర్ గా పనిచేస్తూ సోమవారం సుల్తానాబాద్ లోని ఎస్టీఓ ఆఫీస్లో ఆఫీస్ పనిపై వచ్చాడు. ఒకసారిగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మహేందర్ చనిపోయాడు. ఈ నెల 25 నుండి ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి ఇంటర్ ఎగ్జామ్స్ పెద్దపల్లిలో జరుగుతాయని ఆ స్కూల్ కోఆర్డినేటర్ రఘు కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, ఎస్ఎస్సి పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని రఘు కిషోర్ తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.